నెల్లూరు రామ్జీనగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో 16వ డివిజన్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. 16వ డివిజన్ వైసీపీ అధ్యక్షులుగా సగిలి జయరామరెడ్డిని చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. డివిజన్లో పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని, అందరినీ కలుపుకుపోయి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఖలీల్ అహ్మద్, హంజా హుసేని, కార్పొరేటర్లు ఉటుకూరు నాగార్జున, జయలక్ష్మి, వేలేరు ఉమామహేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి, పేర్నేటి కోటేశ్వరరెడ్డి, రావు, స్థానిక వైసీపీ నాయకులు సురేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గారికి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, మిగతా కార్పొరేటర్లకి, నాయకులకి, మా 16వ డివిజన్ నాయకులకి, కార్యకర్తలకి, ఓటర్స్కి ప్రధానంగా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సైనికుల లెక్క పనిచేస్తున్నాను. నేను ఏ రోజు ఏ పదవులు ఆశించలేదు, ఆశించినా వచ్చే పరిస్థితి కూడా కనపడలేదని నేను కేవలం పార్టీ కోసమే, ఎవరున్నా కూడా పార్టీ మనుగడ ఉండాలా, పార్టీ నాయకులు, మనల్ని నమ్ముకున్న నాయకులు, పెద్ద నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉంటేనే పెద్ద నాయకులు ఏదైనా వాళ్ళు సాధించేది, వాళ్ళ కోసం మనం పనిచేయాలనే క్రమంలో ఇక్కడి దాకా వచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు నిజంగా ఆత్మీయ సమావేశం అంటే చంద్రశేఖర్ రెడ్డి సారు అన్న ఒక 20-25 మంది వచ్చినా చాలన్నా అన్నారు. ఎందుకంటే ఆయనలో ఉండే అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు చాలా వ్యతిరేకంగా ఉంది, ఎవరు రారేమో అన్న పిలిస్తే అన్న బాగా ఇబ్బంది పడతాడేమో. లేదు, నేను దాదాపుగా వార్డులో 50% తిరిగాను ఈ 5-6 రోజుల్లో. చాలామంది నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇక్కడికి ఇంతమంది రావడం ఇవాళ నిజంగా ఒక నా అదృష్టంగా భావిస్తాను. నా అదృష్టంగా అంటే కూడా 16వ డివిజన్ ప్రజలు ఇక్కడ నిజంగా ఎప్పుడు వైఎస్ఆర్సీపీ వార్డుది. గతంలో 2 గెలిపించుకున్నాం. వాళ్ళ అవసరాలు ఏంటో మనకు తెలియదు, కానీ పార్టీ వదిలి వెళ్ళిపోయారు. కానీ సముద్రం ఎప్పుడు ఎండదు. కూడా దొంగల తగ్గి ప్రతిదీ కూడా నేను ఈరోజు ఏ పథకం కూడా అమలు చేయలేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగానే చెప్పడం కూడా మనమందరం కూడా చూసాం. ప్రజల్లో ఈరోజు ఆగ్రహావేశాలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళా వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కలిగింది. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండి క్యాడర్ని అంతా కూడా అప్రమత్తం చేయడం, ఈ కమిటీలు వేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి, జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి గడిచిన కొంతకాలంగా అనేక కార్యక్రమాల్లో అందరూ కూడా చురుకుగా పాల్గొంటూ ఉన్నారు. మళ్ళా జమిలీ ఎలక్షన్స్ త్వరలోనే వస్తాయి. అంటే సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపల జమిలీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ జమిలీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి మళ్ళీ పట్టం కట్టే అవకాశం ఈరోజు స్పష్టంగా కూడా కనపడుతుంది. సో ఇందులో భాగంగా ఒక కమిటీలు వేస్తూ ఉన్నాం. అంటే ఎక్కడైతే ఈ కార్పొరేటర్లు అందరూ కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీలో గెలిచి పార్టీలు మారడం జరిగిందో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా అన్ని దగ్గరలో కూడా వైఎస్ఆర్సీపీ కమిటీలు వేయడం కూడా జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా ఈరోజు 16వ డివిజన్ నుంచి ప్రారంభించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇలా అనుబంధ విభాగాల అధ్యక్షులు అన్ని కూడా డివిజన్ స్థాయిలో వేయడం జరిగింది. ఇందులో భాగంగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ జయరామరెడ్డి గారిని ఈరోజు 16వ డివిజన్కి అధ్యక్షుడిగా తీసుకోవడం కానీ, అలానే ఇంకా మిగతా పెద్దలు ఉన్నారు, సురేందర్ రెడ్డి గారు కానీ, రామరెడ్డి గారు కానీ, శశిధర్ గారు కానీ, కృష్ణ కానీ, నాగమణి కానీ, ఇలా చాలామంది ఈ డివిజన్లో నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా సముచిత స్థానం ఈ డివిజన్ స్థాయిలో కానీ, సిటీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ వారందరికీ కూడా కల్పించడం, వారందరినీ కూడా గౌరవించడం, తప్పకుండా 16వ డివిజన్ని వైఎస్ఆర్సీపీకి పంచుకోటుగా మార్చడంలో అందరితో కలిసి ప్రయత్నిస్తామని తెలియజేస్తా ఉన్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.